నర్మదా ఏషాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ భార్యాభర్తల రొమాంటిక్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. ఒక్కసారి విని చూడండి. ఈ రొమాంటిక్ కబుర్లు మీకు తప్పకుండా నచ్చుతాయి. శ్రీవారి ముచ్చట్లు, శ్రీమతి అగచాట్లు భాగం 6. ఆయన వెనక్కి తిరిగి నన్ను చూసి ఏమీ లేదు బంగారం అని గట్టిగా కౌగిలించుకొని నా మెడవంపులో ముద్దు పెట్టారు. నేను ఆయన కౌగిలిలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తూ, నిజం చెప్పండి అన్నాను. నా కంఠం కింద తన పెదాలకు పని కల్పించిన ఆయన ఏ నిజం అనడంతో పాటు అక్కడ తన ముద్దుల ముద్రలు వేశారు. ఆయన చేసిన పనికి నాకు మాట పడిపోయింది. నేను అడగాలి అనుకున్నది అడగలేకపోయాను. ఏ నిజం? మళ్ళీ ఆయన రెట్టించి అడిగారు. అతని చర్యకి మైకంలోకి వెళ్ళిన నేను అదే నా బ్యాగు మీరు చెక్ చేస్తుంటేనూ ఒక్కొక్క పదాన్ని అతి కష్టం మీద పలకగలిగాను. దానికైనా చిలిపిగా నవ్వేశారు. మరేం లేదు బంగారం, నువ్వే డ్రెస్లో సెక్సీగా ఉంటావోనని నీ డ్రెస్సులు చెక్ చేస్తున్నాను అనగానే నేను కంగారు పడ్డాను. సారీ అండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినట్టున్నాను. డ్రెస్లేమీ తేలేదు, బ్యాగులో ఉన్నవన్నీ చీరలే బేలగా చెప్పాను. నాకు ఇష్టమైన డ్రెస్ చీరేగా, అందులో నువ్వు చాలా సెక్సీగా కనిపిస్తావు తెలుసా? నా చెవిలో అస్కీగా అన్న తను చిలిపిగా కన్నుకొట్టారు. బ్యాగులో నుండి ఒక చీరను తీసి నాకు చూపించి నైట్కిది కట్టుకో కొంటెగా అనేసి నా నడుము గిల్లారు. నాకు ఒళ్ళు జల్లుమంది, గుండె కొట్టుకునే వేగం పెరిగింది. ఈ చీర కార్యం కోసమని నేను ఇష్టపడి కొన్నాను. నాకు నచ్చిందే ఈయనకు నచ్చినట్టుంది. ఇద్దరి అభిరుచులు ఒకటిగా ఉన్నాయి అనుకొని మురిసిపోయాను. ఫస్ట్ నైట్ ఊహ నా మదిని చేరగానే సిగ్గుతర ఒక్కసారిగా నన్ను కమ్మేసింది. 2 చేతులలో నా ముఖాన్ని దాచుకున్నాను. అది చూసిన ఆయన అబ్బో ఇదంతా సిగ్గే అని నా 2 చేతులను ముఖం మీద నుండి తీసి చూపుడు వేలితో నా చుంబకాన్ని పైకెత్తి నా కళ్ళల్లోకి సూటిగా చూసి ఐ లవ్ యూ బంగారం ఎంతో ప్రేమతో అన్నారు. నా మనసు ఉప్పొంగింది. అయినా ఆయన మీద కినుకు వహించాను. పెళ్ళైన వారం రోజులుగా చెప్పడం అలుకగా అన్న నేను, పోనీలేండి ఇప్పటికైనా చెప్పారు సంతోషం సిగ్గుతో అనేసి ఆయన్ని హక్ చేసుకున్నాను. నువ్వు ఇలా హక్ చేసుకుంటే నేను టెంప్ట్ అవుతాను, రాత్రి వరకు ఆగలేను తమకంతో అల్లుకుపోయారు. ఆయన వదిలిన వెచ్చని ఊపిరి నా ముఖానికి తగిలి పులకరింత పుట్టింది. ఆయన మాటలకు సిగ్గుపడి దూరంగా జరిగాను. ఇంతలో అయ్యగారు టీ చల్లారిపోతోంది. తొందరగా వచ్చి తాగండి అని మల్లిక పిలిచింది. ఆయన నా భుజాల మీద చెయ్యి వేసి పట్టుకొని టీ తాగుదాం పదా అని నన్ను హాల్ వరకు నడిపించారు. ఆయన ఏదో చెప్తుంటే నేను ఊకొడుతూ టీ తాగాను. ఇంత ప్రేమగా ఉండే వీళ్లకు పై గది ఒకరికి కింది గది మరొకరికి ఎందుకో అర్థం కాక కిట్టుతో గుసగుసలాడ్డం వినిపించింది. మళ్ళీ నీకున్న డౌటే నాకు ఉంది మనసులో అనుకున్న నేను. టీ తాగిన తర్వాత సోఫాలో కూర్చున్న గౌతమ్ కొద్దిగా టర్న్ అయి నా వైపు తిరిగి నా భుజాల మీద 2 చేతులు వేసి కళ్ళల్లోకి సూటిగా చూశారు. నేను ఆయన్ని అలా చూడలేక బిడియంతో కనురెప్పలు వాల్చాను. నాకు కొద్దిగా పని ఉంది, నేను పై గదికి వెళ్తాను. ఈలోపు నువ్వు మళ్ళీతో వంట చేయించు. నాకిష్టమైంది, నీకిష్టమైంది, మనిద్దరికిష్టమైంది, ఇలా ఒక్కొక్క ఐటెం చొప్పున ముచ్చటగా 3 ఐటమ్స్ చేయించు సరేనా అన్నారు. సరే అన్నట్టు తల ఊపి నాకు పరీక్ష పెడుతున్నారా అని భయంగా చూశాను. లేదు బంగారం, నీ బుద్ధికి పదును పెడుతున్నాను చిలిపిగా నవ్వారు. మరొక విషయం మర్చాను. నాకేమిష్టమో మా అమ్మకు ఫోన్ చేసి అడక్కు. ఈ వారం రోజులుగా నన్ను అబ్జర్వ్ చేసే ఉంటావు కదా. నీ అబ్జర్వేషన్లో నాకు ఏమిష్టమో ఎంతో కొంత నీకు తెలిసే ఉంటుంది. దాని ప్రకారం గెస్ చేసి నాకిష్టమైన ఐటెం ఏంటో ఊహించి వండించు సరేనా అన్న తను తెల్లముఖం వేసుకొని చూస్తున్న నా బుగ్గ తట్టారు. ఆ తర్వాత వెళ్ళబోయిన తను ఆగిపోయి తన చూపుడు వేలిని నా పెదాలకు ఆనించి ఆ వేలును తీసుకొని తన పెదాలపై పెట్టుకొని సౌండ్ వచ్చేలా ఆ వేలుకు ముద్దు పెట్టారు. ముఖం చిట్లించి ఇదేమి ముద్దు అనుకున్నాను మనసులో నేను. నా మనసు చదివిన వాడిలా ఫ్లయింగ్ కిస్ లాగా ఇది ఫింగర్ కిస్ అన్నమాట కొంటెగా కన్ను గిట్టారు. ఈయన పైకి కనిపించరు కానీ మంచి రొమాంటిక్ ఫెలోనే అనుకున్నాను. ఆ తర్వాత ఆయన తన నుదురుతో నా నుదురుకి డిచ్చా ఇచ్చి వెళ్తూ కిట్టు నాతోరా, నీతో కొంచెం పనుంది అంటూ తన వెంట తీసుకెళ్లారు. అదేంటో ఈయన నాకెప్పుడూ పచ్చిమిర్చినే, కొరకనూ లేను మింగనూ లేను అనుకొని వంటగదికి వచ్చాను.
నన్ను చూసిన మళ్ళీ అమ్మగారు ఈ పూట ఏం వంట చేయమంటారు అంది. ముందు అమ్మగారు అని పిలవడం మానేయవే, వినడానికి ఎలాగో ఉంది. చిరాకు పడ్డాను. మరి ఏమని పిలవను? ఆలోచనగా బుగ్గన వేలేసుకుంది మళ్ళీ. పేరు పెట్టి పిలు, లేదంటే అక్క అను అన్నాను. పేరు పెట్టి పిలవలేను అమ్మగారు. నేను నీకంటే పెద్దదాన్నో చిన్నదాన్నో నాకు తెలియదు, కానీ అక్క అని పిలుస్తాను అంది. ఇంతకు ఏం వండమంటారో చెప్పనే లేదు. నా వైపు చూసింది. మీ అయ్యగారు నాకు పరీక్ష పెట్టారు అన్న నేను ఆయనకి ఏ ఫుడ్ ఇష్టమా అని ఆలోచనలో పడ్డాను. నేను ఏం వండమని చెప్తానా అని అది నన్నే చూస్తూ ఉంది. ఇంట్లో సరుకులు ఏమున్నాయి? వంటగదిలో ఉన్న సరుకులను చూడసాగాను. అయ్యగారు వస్తున్నారని కిట్టు చేత కోడిని కోయించి మసాలా అంతా కలిపి పెట్టాను. చేపలు తెప్పించి శుభ్రం చేసి మసాలా దట్టించి ఉంచాను. మీరు మధ్యాహ్నం భోజన సమయానికి వస్తారు అనుకుని సాంబారు చేశాను. చపాతీ కోసం పిండి కలిపి ఉంచాను. అన్నీ తను వండడానికి సిద్ధం చేసిన ఐటమ్స్ గురించి చెప్పింది. అలాగా, ఇంట్లో కూరలున్నాయా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అందులో నుండి క్యారెట్లు, ఆలు తీశాను. క్యారెట్ హల్వా చేస్తాను. నువ్వు ఈ ఆలుగడ్డలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేయి. వాటితో బజ్జీ వేద్దాం అన్నాను. ఈయనే ఒక పచ్చిమిర్చి. ఈయనకు మళ్ళీ పచ్చిమిర్చి బజ్జీ ఎందుకు మనసులో అనుకొని హల్వా ప్రిపరేషన్ మొదలుపెట్టాను. నువ్వు రైస్ కుక్కర్లో అన్నం పెట్టి చికెన్ కర్రీ చేసి ఫిష్ ఫ్రై చేయి అని గబగబా సంపంగికి సూచనలు ఇచ్చాను. అలా ఇద్దరం కలిసి వంట పని మొదలుపెట్టాం. కాసేపటికి యామిని అక్క, నాకొక చిన్న డౌట్, అడగమంటారా అని నా వైపు అదోలా చూసింది సంపంగి. ఏమిటో అడుగు అన్నాను నేను. నాకు ఏదైనా అనుమానం వస్తే నివృత్తి చేసుకోవాల్సిందే, లేదంటే కడుపుబ్బరం ఇహిహి అని పళ్ళు ఇకిలించింది సంపంగి. అయ్యగారు పై గదిలో, మీరు కింది గదిలో అని చెప్పారు కదా, అలా ఎందుకట? అందులోనూ మీకు కొత్తగా పెళ్ళయింది కదా అంది. అదేనా నీ డౌట్ అని దాన్ని ఓరగా చూశాను. మరొకటి ఉంది అని అడగాలా వద్దా అని కాసేపు తటపటాయించి, మీకు పెళ్ళై వారమైంది కదా, ఇంతకు మీకు కార్యమైందా అంది మళ్ళీ. అదెందుకు అడుగుతావులే మళ్ళీ అని పెద్దగా నిట్టూర్చాను నేను. అదేంటక్క అలా నీరు కారిపోయావు? ఆశ్చర్యంతో నన్ను చూసింది సంపంగి. నేను జరిగింది చెప్తాను, మాకు ఫస్ట్ నైట్ అయింది లేనిది నువ్వు చెప్పాలి అని చమత్కారంగా మాట్లాడాను. అలాగే అని క్యూరియాసిటీతో నన్ను చూసింది సంపంగి. నేను మా ఫస్ట్ నైట్ రోజు రాత్రి ఏం జరిగిందో అదంతా చెప్పాను. విన్న మళ్ళీ అయోమయంగా నా వైపు చూసింది. తెల్లబోయి ఉన్న దాన్ని చూసి, ఇప్పుడు చెప్పు మళ్ళీ, మా కార్యం జరిగినట్టా జరగనట్టా అన్నాను. మల్లికకి ఏం చెప్పాలో అర్థం కాక తలగొక్కుంది. ఈలోపు వంట పూర్తయింది. డిషెస్ అన్నింటినీ బౌల్లో వేసి డైనింగ్ టేబుల్ మీద నీట్గా అందంగా సర్దిపెట్టమని సంపంగికి చెప్పి నేను నా గదికి వచ్చి గీజర్ ఆన్ చేసి స్నానానికి వెళ్ళాను. వేడి నీళ్లతో షవర్ కింద నిలబడి స్నానం చేస్తుంటే శరీరంతో పాటు మనసుకు కూడా ఎంతో హాయిగా అనిపించింది. స్నానం అవ్వగానే టవల్ చుట్టుకొని వచ్చి ఏ చీర కట్టుకోవాలా అని అన్ని చీరలు చూస్తూ ఉన్న నా చూపులు కార్యం కోసం కొన్న చీర మీద నిలిచాయి. నా మనసు అదే చీర కట్టుకోమని మారం చేసింది. ఈరోజు మాకు ఫస్ట్ నైట్ ఉందో లేదో తెలియదు. దీనికి మా వారి కౌగిల్లో నలిగే రాత ఉందో లేదో అంతకన్నా తెలీదు. కానీ కనీసం ఇలా నా ఒంటి మీద అయినా నలిగిపో అని ఆ చీరను చేతిలోకి తీసుకొని కట్టుకున్నాను. తెల్లని గార్డెన్ వెరల్లి చీర మీద బ్లూ ప్రింట్ ఉంది. అక్కడక్కడ పింక్ కలర్లో చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి. అది కట్టుకుంటే ఎంతో మృదువుగా హాయిగా ఉంది. దానికి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ వేసుకున్నాను. ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావు యామిని అని అద్దంలో నా ప్రతిబింబాన్ని నేను చూసుకొని మురిసిపోయాను. పొడవైన జుట్టును దువ్వి వదులుగా జడ అల్లుకొని గౌతమ్ ఈ గదికి వచ్చినప్పుడు టీపాయ్ మీద పెట్టిన ప్యాకెట్ని చేతిలోకి తీసుకొని విప్పి చూశాను. దానిలో 3 మూరల మల్లెపూలు ఉన్నాయి. అందులో నుండి కొన్ని పువ్వులు తీసి పక్కన పెట్టి మిగతావి తలలో పెట్టుకొని మ్యాచింగ్ గాజులు వేసుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని అలంకరణ పూర్తయిందా లేదా అని ఒకసారి అద్దంలో చూసుకున్నాను. ఓకే అనుకున్నాక డోర్ తీసి హాల్కి వచ్చాను. యామిని అక్క, పనంతా అయిపోయింది అని కిచెన్లో నుండి నా దగ్గరికి వచ్చింది మళ్ళీ. సరేనని తల ఆడించిన నేను, నా గదిలో టీపాయ్ మీద పువ్వులున్నాయి తీసుకొని పెట్టుకో అన్నాను.
డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి చూసి ఓకే అన్నీ బాగా డెకరేట్ చేశావు. మీకు కావలసిన ఫుడ్ తీసుకెళ్ళి తినండి. పని పూర్తి చేసుకొని ఆయన కిందికి వచ్చాక ఇద్దరం కలిసి తింటాము అన్నాను. ఇంతలో కింటూ వచ్చాడు. అతని చేతిలో ఏదో ఉంది. అది కనిపించకుండా వెనకాల దాచుకున్నాడు. మామ అయ్యగారు భోజనానికి కిందికి ఎప్పుడు వస్తారట? కిట్టూని అడిగింది మళ్ళీ. స్నానం చేసి వస్తారట. మనల్ని వెళ్ళమన్నారు అన్నాడు. వాళ్ళు వెళ్తుంటే మీరెక్కడుంటారు? వెనక నుండి అడిగాను. ఈ ఫామ్ హౌస్ కాంపౌండ్ వాల్ లోపలనే. కుడి పక్కన 2 గదులు ఉన్నాయి. అందులో ఉంటున్నాం అంది. అది విని తల ఆడించాను నేను. అమ్మగారు మేం వెళ్ళాక మెయిన్ డోర్ లాక్ చేసుకోండి. ఆనక ఏదైనా అవసరమైతే మమ్మల్ని పిలవండి అని చెప్పి కిట్టు మల్లిక వెళ్ళిపోయారు. సన్నగా వర్షం పడుతూనే ఉంది. డోర్ క్లోజ్ చేసి వచ్చి సోఫాలో కూర్చున్నాను. టీవీ పెట్టుకుందాము అంటే వర్షం వల్ల నెట్వర్క్ లేదు. ఆయన పైనుండి కిందికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటే క్షణం ఒక యుగంలా తోచింది నాకు. ఈయన రాడేంటి? పైన గదిలో ఇంతసేపు ఏం చేస్తున్నట్టు? స్నానం చేసి రావడానికి ఇంతసేపా? ఏం చేస్తున్నారో నేనే పైకి వెళ్ళి చూస్తేను అనుకున్నాను. అంతలోనే ఆయన కోపం వస్తుందేమో వద్దులేమ్మని ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఎదురుచూపు ఎంత భయంకరంగా ఉంటుందో పెళ్ళయ్యాక తెలిసింది. అందులోనూ శ్రీవారి కోసం ఎదురుచూడడం ఒక నరకం. తన శ్రీవారి ముచ్చట్లు చెప్తూ ఉంది యామిని. ఇంతకీ అక్క మీ ఆయన ఫ్రెష్ అప్ అయి హాల్కి వచ్చారా లేదా? మీకు ఆ రాత్రి ఫస్ట్ నైట్ జరిగిందా లేదా? క్యూరియాసిటీని ఆపుకోలేక యామిని చెప్తున్న ముచ్చట్లకు అడ్డుపడి అడిగింది ముగ్ధ. ఈ కబుర్లు కొనసాగుతాయి. వ్యూవర్స్ ఈ కథను మీరెవరు సరిగ్గా చూడడం లేదు. నేనెంతో కష్టపడి రాస్తున్నాను. ఈ స్టోరీ కొత్తగా ఉంటుంది. పైగా డిఫరెంట్ వేలో వెళ్తుంది. మీరు చూస్తూ ఉండండి. కథకు కనెక్ట్ అవుతారు. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. వీడియోను మొదటి నుండి చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.